పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్, రోడ్డు టాక్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, ప్రమాదకర ఓవర్టేకింగ్కు దూరంగా ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ జీబ్రా క్రాసింగ్లు, పాఠశాలల సమీపంలో పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి తెలియని వ్యక్తులతో మొబైల్లో చాటింగ్ చేయడం, వ్యక్తిగత ఫోటోలు పంపడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వస్తే వెంటనే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జె. రవీందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఎస్ఐ చేసే క్రమంలో ఒక చిన్న మండలంలో విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్లో ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఆఫ్ మెంబర్స్ హస్బెండ్స్ దుబాయ్కి, ఫారెన్ కంట్రీస్కి వెళ్తా ఉంటారు. ఫారెన్ కంట్రీస్ వెళ్తే ఆ భార్యను, వాళ్ళ పిల్లలు, అత్తమామతోటి ఆమె ఉంటుంది, లేడీ ఉంటుంది. ఉండే క్రమంలో ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ బాగా కూడా చూసుకుంటుంటుంది. భర్త దుబాయ్ ఉంటాడు, ఆయన ఫోన్లో మాట్లాడుతుంటాడు. అంత జరుగుతుంటే సాఫీకి జరిగే క్రమంలో అప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లో కొత్తగా సెల్ ఫోన్ రాగానే అమ్మాయికి కొంతమంది ఎవరో అన్నోన్ పర్సన్ ఏదో నెంబర్ నుంచి అబ్సీన్ మెసేజెస్ పంపించడం మొదలు పెట్టేసి, అబ్సీన్ మెసేజ్ పెట్టేస్తే అప్పటికి ఆమె భయం అవుతుంది. లేడీ ఆమె ఏం చేస్తుందంటే, లేడీస్ అంటే జనరల్గా ఉమెన్ ఏం చేస్తుందంటే వాళ్ళ విషయాలు బయటకు చెప్పడానికి బాగా జరుపుతాడు. ఎందుకంటే చెప్తే ఒక రకంగా చెప్పినట్టు, ఉదాహరణకు మీ స్టూడెంట్ ఉన్నారు, మీరు చెప్పినట్టు మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమనుకున్న కాలేజ్ బంద్ చేస్తారని ఒకటి ఆలోచన వస్తుంది. నెక్స్ట్ నన్నే అనుమానిస్తారు అని ఇంకో ఆలోచన వస్తుంది. మళ్ళీ ప్రిన్సిపాల్ చెప్పిననుకో మళ్ళీ వీళ్ళు ఏదైనా అంటారనే ఆలోచన కూడా, అంటే మీ మనసులో ఉంటుంది, చెప్పేది ఉంటే తర్వాత విషయం. కాకపోతే మీ మనసులో ఇవన్నీ ఆలోచనలు పలు రకాలుగా ఆలోచనలు వచ్చేసి మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితులు ఉండవు. అటువంటి సమయంలో నేను షీటింగ్ అనేది కొత్తగా వచ్చింది. ఆ టైంలో షీటింగ్ నేను ఎస్ఐ చేసిన. ఆ టైంలో నేను కొన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చేసి ఇట్లనే మీ స్టూడెంట్స్ అందరితో కలిసి కాలేజ్ పోయి చెప్తే ఆన్లో ఒక స్టూడెంట్ ఆ అమ్మాయి కలిసింది. ఎవరు వ్యక్తిని ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆ అమ్మాయి కలిసి అది ఒక నెంబర్ ఉంటుంది. జస్ట్ ఒక నెంబర్ చెప్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ పలానా వ్యక్తి ఏం తెలియకుండా మీకు సాయం చేస్తారనగానే ఆమె మనకు మెసేజ్ చేస్తే నేనేం చేసినట్టే ఇమీడియట్ గా ఒక హెడ్ కానిస్టేబుల్ పంపించేసి ఆమెను ప్లేస్ లో మాట్లాడి ఎవరు ఏంది అని కాల్ డీటెయిల్ అన్ని తీస్తే వాళ్ళ ఇంటి పక్కన పెడితే వాళ్ళ భర్త లేడన్న విషయాన్ని గ్రహించి వీక్నెస్ తోటి ఆమెను ఇట్లా చేస్తాను. ఇమీడియట్ గా ఆమె పేరు బయటికి రాకుండా నేను అతని మీదే యాక్షన్ తీసుకున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ విషయం చెప్పడానికి కారణం కూడా ఒకటే ఒకటి. టాపిక్ సంబంధించి వచ్చేటంటే మనకు ఈ రోజులో ప్రతి వ్యక్తి వివిధ రకాల ఆలోచనలలో కూడుకొని ఉంటున్నారు. ఇప్పుడు ఉదాహరణ మాటల్లో ఎట్లా మంచిగా మాటలు సెక్యూర్ చేయాలి, ఆ కంపెనీలో ఎట్లా పోవాలి, నేను దాని నుంచి ఎట్లా చేయాలి అనే ఆలోచన ఎక్కడ ఉంటుంది, కానీ ఆలోచనలకు ఎక్కడెక్కడ ఉంటారు. అవునా కాదు? జనరల్ కాన్సెప్ట్ ఇవన్నీ. దీనైనా కూడా నేను కూడా అంతే మైండ్ అది అంతే. మైండ్లో మనకు పలు ఆలోచనలు వచ్చే ఇప్పుడు పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి బండి ఎక్కగానే మన అమ్మా నాన్నకు కానీ అన్నకు కానీ కొంచెం ఆలోచించాలి. ఏది బండి ఎక్కిన తర్వాత సెల్ ఫోన్ వాడకూడదు అనే విషయాన్ని, హెల్మెట్ ధరించాలనే విషయాన్ని గ్రహించాలి. మనము ఇప్పటిపడి చెప్పేది ఉంటే ఆయనే ఆ రూల్ ఫాలో చేయడానికి అవసరం. అదే సెల్ ఫోన్ మాట్లాడుకుంటా బండి నడుపుకుంటూ పోతే కాన్సన్ట్రేషన్ మొత్తం వేడిదాకా సెల్ ఫోన్ మీద ఉంటుంది, బండి డ్రైవింగ్ మీద ఉండదు. ఇంకా హారన్ కొట్టినా కూడా అతను ఆ హారన్ వినే పరిస్థితులు ఉండవు. నెక్స్ట్ బండి నడుపుతూనే పోతా అంటాడు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చనిపోయేటుంటే అతని మీద డిపెండ్ అయిన చాలా మంది ఉంటారు. ఉదాహరణకు ఒక ఇంటి పెద్ద మనిషి ఒక వ్యక్తి చనిపోయేటుంటే అతని భార్య, పిల్లలు, అమ్మా నాన్న దాదాపు 5-6 మెంబర్ డిపెండెంట్ లో కొలాప్స్ అయిపోతాయి. ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతాయి. నీకు జీవనాధారం చేసే వ్యక్తే పోయేటుంటే మీరందరూ రోడ్డు మీద పడతారా కాదా? కాబట్టి ఆ విషయాన్ని గ్రహించాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. అదేవిధంగా
డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాని ఒక చిన్న మందు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కాన్షియస్నెస్ కోల్పోయి స్పీడ్ గా పోయి కార్నర్ ఉన్న విషయాన్ని గ్రహించలేకుండా స్టేట్ గా పోయి ఇచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తము రోడ్డు మీద పడ్డది. ఆ ఫ్యామిలీ మొత్తం డిపెండెంట్ ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద పోయి కులి పట్టేయాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటిదంటే మీ నాన్న వాళ్ళకి ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇటువంటి చెప్పేటంటే వాళ్ళకు కొంతమన్నా మార్పు వచ్చి మీ స్టేట్ అంటే రూల్స్ పాటిస్తారు. ఇంకా అబ్బాయిలు ఉంటారు, ఈ అబ్బాయిలు కూడా కొంచెం బైక్స్ అనేది 18 years దాటిన తర్వాత లైసెన్స్ ఉంటే మాత్రమే బైక్ నడపాలి. లైసెన్స్ లేకుండా బైక్ నడిపినందుకు దీనిలో భాగంగా ఆయన ఏదైనా యాక్సిడెంట్ చేసి చనిపోతే తల్లిదండ్రులు జైలుపోతారు, తండ్రి జైలుపోతారు. బైక్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇచ్చినందుకు తండ్రి జైలుపోతాడు, జైలు పాలవుతాడు. పెరిగి వాళ్ళకు ఆధారం చేయవలసిన వ్యక్తులు మీరు వాళ్ళని జైలు పంపించినట్టే. కాబట్టి మీరు కూడా గట్టిగా బైక్ నడపకుండా ఏదైనా ఉండేటుంటే మనలందరినీ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పుకుంటూ మీరు కాబట్టి నేను అన్నట్టు మీరందరూ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రిన్సిపాల్ గారు కానీ అమ్మా నాన్న కానీ చెప్పాలి. అమ్మాయిలు ఈ మధ్యలో ఉన్న కాబట్టి ఏదైనా ఉండేడుగుతాం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి దారిని పోయి మంచిగా చదువుకోండి. మంచిగా చదివి మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి రైతు కుటుంబీకులే ఉంటారు కాబట్టి అమ్మ నాన్న చాలా కష్టపడి ఫీజులు కట్టి చదివించినప్పుడు మనం ఈ దేనికోసము ఉన్నామనే విషయాన్ని గ్రహించి దాన్ని సార్థకత చేసుకోవాలి తప్ప తప్పుదారిగా పోయి తప్పుపడులు చేసి వాళ్ళను జీవితాంతం బాధ గురి చేయకుండా మంచిగా సక్సెస్ అవుతారని భావిస్తూ ట్రాఫిక్ నియమాల గురించి మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ చుట్టాలలో కూడా చెప్తారని భావిస్తే ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.